విధానం ఎందుకు వచ్చిందండి? నవరాత్రుల విధానం రావడానికి కారణం ఏమి అంటే మూడు రోజులుగా విభాగం చేసి ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే దగ్గరగా కూర్చుండుట అంటే భౌతికంగా కూర్చోవడం అని కాదు. ఆధ్యాత్మికంగా మనసునంతా అక్కడ లగ్నం చేసి భగవంతుణ్ణి మనసుతో బాగా పట్టుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడం. ఇందులో మొదటి 3 రోజులు మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. దుర్గుణాలకి ప్రత్యేకంగా శిక్షణా కేంద్రాలు అక్కర్లేదు. మనిషికి పుట్టుకతోటే నేను, నాది, కామ, క్రోధ, లోభ, మద, మోహమాత్సర్యాలు ఇవన్నీ అబ్బుతాయి. ఇవి పోవాలి. ఇవి పోతే తప్ప సద్గుణాలు అలవాటు పడవు. ముందు ఈ దుర్గుణాలు పోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగడం కోసం మొట్టమొదటి 3 రోజులు మహాకాళి అన్న పేరుతో ఉపాసన చేస్తారు. దుర్గుణాలు పోయిన తరువాత వాటి స్థానంలో సద్గుణాలు ఏర్పడాలి. ధర్మము, త్యాగము, ఇటువంటి మంచి గుణాలు రావాలి. ఓర్పు పట్టగలగడం, 10 మంది కోసం బ్రతకగలగడం, స్వార్థం తగ్గడం, ఇటువంటివి. ఇవి మంచి గుణములు కలగడం అన్న ప్రక్రియ కోసం మహాలక్ష్మి ఉపాసన. అది నిజమైన మహాలక్ష్మి. అది 3 రోజులు